భగవంతుడు సంస్కారరహితమైన పూర్తి చైతన్యమును తప్పనిసరిగా మానవ ఉపాధి ద్వారానే పొందుతాడు కనుక భగవంతుని వివిధ స్థితులతో పోల్చడానికి గాను మానవుని వివిధ స్థితులను పరిగణించవచ్చును. మానవ స్థితిలో భగవంతుని గాఢ నిద్రాస్థితి భగవంతుని దైవీ గాఢ నిద్రాస్థితిని పోలి ఉండడమే కాదు, అది అక్షరాల హద్దులు లేని శుద్ధ శూన్యము నిండి ఉండే భగవాన్ అస్తి అనే పరాత్పర పరబ్రహ్మ స్థితికి సంబంధించిన భగవంతుని అదే ఆదిమూలమైన దైవీ గాఢ నిద్రా స్థితియే. మానవుడు గాఢ నిద్రాస్థితిలోనికి జారుకున్నప్పుడు శుద్ధ శూన్యము ఉంటుంది, చైతన్యము ఉండదు. మానవునిలోని తాను మామూలుగానే శ్వాసిస్తున్నప్పటికీ ఆ తనలో పరిమితమైన నేను లేక అహము యొక్క ఎరుక గాని, పరిమిత మనస్సు, శక్తి, దేహము లేదా ప్రపంచము యొక్క ఎరుక గాని లేవు. మానవునిలోని తనకు తన అస్తిత్వమును గురించిన ఎరుక కూడా ఉండదు. క్లుప్తముగా చెప్పాలంటే మానవుని గాఢ నిద్రాస్థితిలో తాను ఉన్నాడు, చైతన్యము లేదు. మానవుడు అనుదినము తన గాఢ నిద్రాస్థితి నుండి మేల్కొంటున్నాడంటే సంస్కార భూయిష్టమైన అతని ప్రచ్ఛన్న చైతన్యము తనను వెలుపలికి నెట్టి గాఢ నిద్రలో అదృశ్యమైపోయినట్లుగా అగుపించిన ప్రచ్ఛన్న సంస్కారములను అనుభవింపజేయమని అతన్ని అంతశ్చైతన్యమును త్వరపెట్టడం తప్ప వేరే కారణమేమీ లేదు. అందువలన మానవుడు మేల్కొన్న వెంటనే అతడు తప్పనిసరిగాను ఏకకాలంలోనూ మొదటగా తన పరిసరముల ఎరుకను క్రమక్రమముగా పరిమిత అహము, మనసు, శక్తి, దేహము, జగత్తు మొదలైన సరంజామాతో సహా తన స్వీయ ఎరుకను పొందుతాడు. అదేవిధముగా ఆదిమూలమైన దైవీ గాఢ నిద్రాస్థితిలో నున్న భగవంతుడు ఆ హద్దులు లేని ఆదిమూలమైన శూన్య స్థితి నుండి మేల్కొనడానికి సర్వస్వతంత్రుడైన భగవంతుని అనంత ఆది విలాసము తప్ప ఏ ఇతర నియమము కానీ, హేతువు కానీ, కారణము కానీ వాస్తవమైన కారణము ఆది మూలము కాదు. గాఢ నిద్రాస్థితి నుండి మేల్కొంటున్న మానవుడు మొదట తప్పనిసరిగా స్వప్న స్థితి ద్వారా ప్రయాణించి పాక్షిక చైతన్యంతో కూడిన స్వప్న స్థితి తర్వాతనే పూర్తి చైతన్యమును పొంది సంపూర్ణంగా మేల్కొంటున్నట్లే భగవాన్ అస్తి అనే స్థితిలోని భగవంతుని విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తన ఆదిమూలమైన దైవీ గాఢ నిద్రాస్థితి నుండి సంపూర్ణంగా మేల్కొనే ముందు భగవంతుడు తప్పనిసరిగా దైవీ స్వప్నావస్థ లేక సృష్టికర్త స్థితి అయిన దైవీ పాక్షిక చైతన్య స్థితిని అనుభవిస్తాడు. కారణమైన అనంత ఆది విలాసము భగవంతునిలో అత్యంత పరిమిత చైతన్యం యొక్క తొలి లవలేశమును వ్యక్తం చేసింది. ఈ అత్యంత పరిమిత చైతన్యము ఇప్పుడు పాక్షిక చైతన్య స్థితిలోనున్న భగవంతుడు అంతశ్చైతన్యము ద్వారా నిక్షిప్త లేమికి సంబంధించిన అత్యంత పరిమిత సంస్కారమును అనుభవించేటట్లు చేసింది. లేమితనముకు సంబంధించిన ఈ అత్యంత పరిమితమైన ప్రథమ సంస్కార అనుభవమే దైవీ స్వప్నమును, విశ్వము యొక్క సృష్టిని ప్రారంభించింది. ఈ విధముగా భగవాన్ అస్తి అనే స్థితిలో స్రవించిన ప్రథమ చైతన్య లవలేశము భగవంతునికి దైవీ అంతశ్చైతన్యమును కలిగించింది. ఈ దైవీ అంతశ్చైతన్యము
అంత గాఢ నిద్రాస్థితిలో ఉన్నటువంటి భగవంతునికి దైవీయమైన పాక్షిక చైతన్య స్థితిని ఆపాదించింది. ఈ దైవీయమైన పాక్షిక చైతన్య స్థితిలో భగవంతుడు యథార్థమైన దైవీ జాగృత అవస్థను అనుభవించడానికి చాలా ముందుగానే దైవీయముగా కలగంటూ దైవీ స్వప్నమును లేక సృష్టిని అనుభవిస్తాడు. ఈ దైవీ జాగృతావస్థ ఆయనను పూర్తిగా మేల్కొల్పి తన అనంతమైన హద్దులు లేని అపరిమిత దైవీ స్వభావము యొక్క పూర్తి ఎరుక కలిగిన భగవంతుని అనుభవమును ఆయనకు ప్రసాదిస్తుంది. భగవంతుని ఈ దైవీ అంతశ్చైతన్యము కూడా సర్వమునకు సంబంధించి భగవాన్ అస్తి అనే స్థితిలో నిక్షిప్తమై ఉన్న లేమి నుండి ఆవిర్భవించింది. అందుచేత తప్పనిసరిగా సర్వమునకు సంబంధించిన ఆది మూలమైన శుద్ధ శూన్యములో సృష్టి బిందువు లేదా ఓం బిందువు ద్వారా ప్రసరింపజేయబడింది. ఆది మూలమైన శుద్ధ శూన్యములో సృష్టి బిందువు ద్వారా భగవంతుని దైవీ అంతశ్చైతన్యపు ప్రసరణ యొక్క ప్రకంపనములే భగవంతుని దైవీ గాఢ నిద్రాస్థితిని కదిలించి భగవంతుని ఆదిమూలమైన ఊపిరి లేక ఆదిమూల శబ్దమును, దైవీ నాదమును, ప్రదేశము, కాలము, పరిమిత తత్వమునకు సంబంధించిన తన సరంజామ అంతటితో కూడిన విశ్వ జగత్తు, పరిమిత అహము, మనస్సు, శక్తి, వ్యష్టి, సమష్టి ఉపాధులతో కూడి వ్యక్తమయ్యేటట్లు చేశాయి. దైవీ స్వప్న స్థితిలోని భగవంతుని అనంత దైవీ అంతశ్చైతన్యము యొక్క ప్రసరణ వేగోధృతిని పుంజుకునే కొలది దైవీ స్వప్నము లేక సృష్టి పరిణామం చెందడం ప్రారంభిస్తుంది. దైవీయమైన పాక్షిక చైతన్య స్థితిలో ఉన్న భగవంతుడు దైవీ స్వప్నమును అనుభవించడం ప్రారంభించడమే కాక అదే సమయంలో విశ్వాత్మక పరిణామ క్షేత్రముల్లో తాను అనుభవిస్తున్న అన్ని వస్తువులతోనూ తాదాత్మ్యత పొంది వాటితో తనను అనుసంధింప చేసుకోవడం ద్వారా తన దైవీ స్వప్నములో తాను చిక్కుకుంటాడు. శుద్ధ శూన్యములో సృష్టి బిందువు ద్వారా భగవంతుని దైవీ అంతశ్చైతన్యము అనంతంగా ప్రసరించినప్పుడు సృష్టి యావత్తు క్రమక్రమంగా ప్రసరించి పరిమాణము, ఆకృతి, రూపము, రంగు మొదలైన వాటన్నింటిలోనూ దైవీ అంతశ్చైతన్యపు ప్రసరణ యొక్క తీవ్రతకు అనుగుణంగా పరిణామము చెందుతుంది. ఈ దశలో దైవీ గాఢ నిద్రాస్థితికి సంబంధించిన పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడు భగవంతునిలో నిక్షిప్తమై ఉండిన దైవీయమైన అంతశ్చైతన్యము సంపూర్ణంగా వెలువడిన తర్వాత కూడా దైవీ గాఢ నిద్రాస్థితి నుండి సంపూర్ణంగా గాక కేవలం పాక్షిక చైతన్యంలో మాత్రమే మేల్కొల్పబడతాడు. భగవంతుడు ఇప్పుడు మరింతగా వికసించిన దైవీ పాక్షిక చైతన్య స్థితిలో దైవీ స్వప్నమును మరింత శక్తివంతంగా అనుభవిస్తూ తనదైన సృష్టితోనే మరింత గాఢంగా తాదాత్మ్యత పొంది తనను దానితో అనుసంధింప చేసుకుంటాడు. ఇప్పుడు ఇంకా శక్తివంతంగానే అయినా క్రమక్రమంగా భగవంతుడు ఈ విశ్వాత్మక పరిణామములో వాయువులతోనూ, శిలలు, లోహములు, వృక్ష సంతతి, పక్షులు, క్రిములు, మత్స్యములు, జంతువులు, మానవులు మొదలైన స్థావర జంగమ రూపములతో తాదాత్మ్యత పొందించుకుంటాడు. ఈ విధంగా భగవంతుడు తన తొలి పదమైన కోహం అనే ప్రశ్నకు నేను శిలను, నేను లోహమును మొదలుగా గల నిజముగా అగుపించేవైన వాస్తవానికి అసత్యమైన సమాధానాలను పొంది చివరకు నేను పురుషుడను, నేను స్త్రీను వంటి సమాధానాలను పొందుతాడు.
భగవంతుడు మానవులతో తాదాత్మ్యత పొందున్నప్పుడు ఆయన ఇంకెంత మాత్రము పాక్షిక చైతన్యంతో ఉన్నవాడు కాడు. ఎందుచేతనంటే దైవీ స్వప్నావస్థ యొక్క ఈ దశలో భగవంతుడు మానవ ఉపాధితో తాదాత్మ్యత పొందగానే అతడు పూర్తి చైతన్యమును పొందుతాడు. ఇప్పుడు పూర్తి చైతన్యం పొందబడినందున ఈ చైతన్యము కలలన్నిటినీ చెదరగొట్టి భగవంతునికి తాను భగవంతుడననేటువంటి అనుభూతినిస్తూ భగవంతుడు యథార్థ జాగృత అవస్థను అనుభవించేటట్లు చేయవలసి ఉంది. ఈ దశలో భగవంతుడు తనను మానవులతో తాదాత్మ్యత పొందించుకున్నప్పటికీ అత్యున్నతమైన ఎరుక కలిగిన భావనతో భగవంతుడు పూర్తి చైతన్యమును కలిగి ఉన్నప్పటికీ భగవంతుడు తన యథార్థమైన దైవీ జాగృత అవస్థ యొక్క అనుభూతిని ఇంకా పొందలేదు. ఎందుచేతనంటే ఇంతవరకు పొందబడిన పూర్తి చైతన్యము లేమి యొక్క లేమితనమునకు సంబంధించినది. ఇది నిక్షిప్తమై ఉండి ఆయనదే అయిన దైవీ అనంతపు అంతశ్చైతన్యము యొక్క ప్రసరణ ద్వారా ఇప్పుడు సర్వముగా వ్యక్తమైనట్లుగా అగుపించినది. దీని పర్యవసనముగా భగవంతుడు తాను సర్వముననే ఎరుకను భగవంతునిగా తనదైన తాదాత్మ్యతను పొందడానికి బదులు ప్రసరింపబడిన తన సృష్టితో తాదాత్మ్యత పొందుతాడు. క్లుప్తంగా చెప్పాలంటే భగవంతుడు పూర్తి చైతన్యంతో తనను మానవులతో తాదాత్మ్యత పొందించుకుంటూ కూడా తనదే అయిన యథార్థమైన ఆదిమూల స్థితి అయిన భగవాన్ అస్తి అనే స్థితిని గురించి పూర్తి మరుపును కలిగి ఉండే దశ ఇది. పూర్తి చైతన్యము కలిగి ఉన్న ఈ స్థితిలో భగవంతుడు తానే సృష్టించుకున్న ప్రపంచమును అనుభవించడం కొనసాగిస్తూ ఉన్నాడు. అదే సమయంలో అత్యున్నతమైన ఎరుకతో తనను మానవులతో తాదాత్మ్యత పొందించుకోవడాన్ని కొనసాగిస్తూ పరస్పర వ్యతిరిక్త స్వభావం కలిగిన సంస్కారముల ప్రాబల్యమును అనుసరించి కొన్ని మార్లు తనను పురుషునిగానో కొన్ని మార్లు స్త్రీగానో కనుగొంటాడు. మరొక విధంగా చెప్పాలంటే మానవ స్థితిలో ఉన్న భగవంతుడు పూర్తి చైతన్యమును సంపూర్ణమైన ఎరుకను కలిగి ఉన్నప్పటికీ తనను భగవాన్ అస్తి అనే స్థితిలోని భగవంతునిగా కాక మానవ స్థితిలోని వ్యక్తిగానో అనంతునిగానో కాక పరిమితంగా ఉండేవాడిగాను అనుభవిస్తాడు. విరోధాభాసముగా అనిపించే పరిహాసం ఏమిటంటే యథార్థత అయినటువంటి తానైన భగవంతుడు మాయలో తనదైన యథార్థతను కోల్పోయినందువలన యథార్థతను అనుభవించడానికి గాను తన యథార్థతను ఆటంకముగా చేసుకున్నందువలను ఇప్పుడు అసత్య సృష్టిని యథార్థమైనదిగా కనుగొంటాడు. మానవునిలోని భగవంతుడు తనను సత్యత్వములోని భగవంతునిగా అనుభవించడానికి గాను ఇప్పుడు మానవునిపై స్థిరముగా నిలపబడి ఉన్న భగవంతుని పూర్తి చైతన్యపు ప్రసరణ ఎంతగా అంతర్ముఖం కావాలంటే బహిర్ముఖంగా ప్రసరించినప్పుడు భగవంతుని మానవునిగా తాదాత్మ్యత చేసేటువంటి అదే పూర్తి చైతన్యము ఇప్పుడు భగవంతుడు తనతోనే తాను తాదాత్మ్యత పొందేటట్లు చేయాలి. భగవత్ స్థితి యొక్క అనుభూతి అంటే ఇదే. ఈ అనుభూతియే దైవీ గమ్యము. దైవీ స్వప్నముకు చర్మగీతం పాడగలిగేది ఈ అనుభూతి మాత్రమే. దైవీ గమ్యమును పొందడం అంటే ఈ దశలో మానవునిలోని భగవంతుడు తాను పొందిన పూర్తి చైతన్యపు వారసత్వమును నిలుపుకుంటూ క్రమగతమైన చైతన్య వ్యావర్తన ప్రక్రియ ద్వారా చివరకు శుద్ధ శూన్యమైన ఆదిమూల దైవీ గాఢ నిద్రాస్థితిలోనికి నిర్గమించడాన్ని అనుభవించాలని దాని అర్థం.
ఈ విధంగా భగవంతుడు తన శాశ్వతమైన అహం బ్రహ్మాస్మి అనే స్థితిని ఎరుకుతో అనుభూతి పొందగలుగుతాడు. ఆ పైన తన ఆదిమూల స్థితిని ఎరుకుతో పొంది భగవంతుడు తనదైన దైవీ శాశ్వత అస్తిత్వమును, తనదైన దైవీ స్వభావమును అనుభవిస్తాడు. ఈ విధంగా ఎట్టకేలకు కోహం అనే తన తొలి శబ్దము ప్రశ్నకు నేను భగవంతుడను అనే యథార్థమైన సమాధానాన్ని పొందుతాడు. దీనినే మరింత స్పష్టంగా చెప్పాలంటే వికసించిన పూర్తి చైతన్యంతో దైవీ గమ్యమును పొందడానికి మానవ చైతన్యయుతుడైన భగవంతుడు తన దైవీ స్వప్నములో తాను తొలి మానవ ఉపాధితో తాధ్యాత్మత పొందగానే తాను పొందినటువంటి పూర్తి చైతన్యమును పునర్జన్మ ప్రక్రియలోని మరిన్ని అనుభవముల ద్వారా తన వైపునకు అంతర్ముఖంగా ఉపసంహరింపచేసుకోవడానికి శ్రమిస్తాడు. దైవీ స్వప్నాంతపు ప్రారంభము యొక్క ఈ దశ సమీపిస్తున్నప్పుడు మానవ ఉపాధిలో అసత్య జాగృత అవస్థను అనుభవిస్తున్న భగవంతుని పూర్తి చైతన్యము వ్యావర్తన ప్రక్రియ ద్వారా తన వైపునకు అంతర్ముఖంగా ఉపసంహరింపచేసుకోవడానికై సాయశక్తుల కృషి సల్పుతుంది. భగవంతుని ఆదిమూలమైన గాఢ నిద్రాస్థితిలో సంపూర్ణమైన ఆ చైతన్యము చైతన్య పరిణామ ప్రక్రియ ద్వారా పూర్తి చైతన్యమును క్రమక్రమంగా ప్రసరింపచేసిన వివిధ దశలను అసంఖ్యాకమైన పునర్జన్మల పిదప అహం బ్రహ్మాస్మి అనే యథార్థ దైవీ జాగృత అవస్థను వాస్తవంగా అనుభవించడానికి ముందు బాహ్యముగా ప్రసరిస్తున్న చైతన్యము చివరకు చైతన్య వ్యావర్తనము ప్రక్రియ ద్వారా అంతర్ముఖంగా ఉపసంహరింపబడినప్పుడు ఆ విధముగానే వర్ణించడానికి గాను భగవంతుని చైతన్యములోని క్రమానుగతమైన వృద్ధిని పొందిన ప్రతి దశను మొదట గాఢ నిద్రాస్థితిలో ఉండి తర్వాత తన దైనందిన సాధారణ జాగృత అవస్థను చివరిగా అనుభూతి పొందడానికి సరిపడిన చైతన్యమును పొందే సాధారణ చైతన్యయుతమైన మానవుని సాపేక్ష స్థితులతో పోలుస్తూ ఈ విభిన్న దశలను ఒక్కొక్కటిగా ఊహించుకుందాం. మొదటి దశ, కనులు పూర్తిగా మూసుకుని గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని ఊహించుకోండి. ఆ వ్యక్తి సంపూర్ణంగా ఎరుకలేని వాడై తన చుట్టూ ఉన్న సమస్తమును మరచి ఉంటాడు. అదే సమయంలో భగవాన్ అస్తి అనే ఆదిమూలమైన శుద్ధ శూన్యములో ఉన్నటువంటి భగవంతుని ఆదిమూల దైవీ గాఢ నిద్రాస్థితిని రూపకల్పన చేసుకోండి. ఈ రెండు సందర్భాలలోనూ అనగా భగవంతుని నిరాకార అవస్థలోనూ స్త్రీ లేదా పురుషునిగా మానవ ఉపాధిలో ఉన్న భగవంతుని స్థితిలోనూ కూడా చైతన్యము యొక్క సంపూర్ణమైన అభావమున్నది. రెండు సందర్భాలలో కూడా శుద్ధ చైతన్యం ఉంటుంది. అదే సమయంలో ఈ రెండు సందర్భాలలోనూ గాఢ నిద్రలో పూర్తిగా మూసుకున్న కనులతో పోల్చదగిన చైతన్యము పూర్తిగా లేకపోవడాన్ని రూపకల్పన చేసుకోండి. రెండవ దశ, ఈ వ్యక్తి రెండవ స్థితిలో ఇంకా నిద్రలోనే ఉన్న చాలా కొంచెంగా తన కనులు తెరవడానికి ప్రారంభిస్తున్నట్లుగా ఊహించుకోండి. ఎందుచేతనంటే అతడు తన గాఢ నిద్రాస్థితి నుండి ఇప్పుడే మేలుకొల్పబడుతున్నాడు. అతని గాఢ నిద్రాస్థితిలో ఉన్నటువంటి ఇప్పుడు అది చైతన్యం ద్వారా ప్రసరింపబడడానికి ఉద్యుక్తమవుతున్న ప్రచన సంస్కారముల ఆవిర్భావంతో శుద్ధ శూన్యావస్థ చిన్నాభిన్నం చేయబడింది. శుద్ధ శూన్యము ఇంకెంత మాత్రము లేనందువలన ఈ వ్యక్తి ఇంకెంత మాత్రము గాఢ నిద్రాస్థితిలో లేనప్పటికీ
ఇతని అంతశ్చైతన్యము ద్వారా విభిన్న సంస్కారములు ప్రసరించడం మూలంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఇంకా నిద్రలో ఉంటూనే స్వప్నములను అనుభవించడం ప్రారంభిస్తాడు. మానవుడు స్వప్నములను అనుభవించడం ప్రారంభించడం అంటే అతడు తన పాక్షిక చైతన్యపు ప్రారంభ దశలో తన అంతశ్చైతన్యం ద్వారా లేమితనమునకు సంబంధించిన ప్రచ్ఛన్న సంస్కారములను ఉపసూక్ష్మ రూపముల అనుభవించడం మొదలు పెడుతున్నాడన్న అర్థం. ఈ వ్యక్తి ఇప్పుడు పాక్షిక చైతన్య స్థితి యొక్క ప్రారంభ దశలో ఉండడమే కాదు, స్వప్నములను అనుభవించడం మొదలు పెట్టడమే కాదు, తానే సృష్టించుకున్న సూక్ష్మ రూపములోనున్నటువంటి ప్రాణులతో అనుసంధింపచేయడాన్ని ప్రారంభిస్తూ తన స్వప్నంలో లీనం కావడం కూడా ప్రారంభిస్తున్నాడు. ఈ విధంగా మానవుని అంతశ్చైతన్యంలో ప్రచ్ఛన్నముగా ఉండే సంస్కారాల ప్రసరణ మానవుడు తన స్వప్న నాటకంలో కథానాయకుని లేక సృష్టికర్త పాత్రను పోషించేటట్లు చేస్తున్నది. ఈ స్వప్నావస్థలో ఉన్నటువంటి ఈ వ్యక్తి తన గాఢ నిద్రాస్థితి నుండి ఇప్పుడే మేల్కొని పాక్షిక చైతన్యం స్థితిని ఇప్పుడే పొంది ఉన్నందున ఈ వ్యక్తి తన కన్నులను చాలా చాలా కొంచెంగా తెరవడానికి ప్రారంభిస్తున్న వానిగా స్వప్నములను అనుభవిస్తున్నట్లుగా రూపకల్పన చేసుకోండి. కళ్ళను తెరవడానికి ప్రారంభించడం మానవునిలో అంతశ్చైతన్యంగా వ్యక్తమైన చైతన్యపు తొలి లవల్ వేసము యొక్క ఆవిష్కరణతో సరిపోతుంది. మానవుని ఈ స్థితిని ఊహించుకుంటూనే దానికి సాదృశ్యంగా తన ఆదిమూలమైన దైవీ గాఢ నిద్రాస్థితి నుండి అప్పుడే మేల్కొన్న భగవంతుని స్థితి కూడా రూపకల్పన చేసుకోండి. భగవంతుని దైవీ అంతశ్చైతన్యం ద్వారా లేమితనమునకు సంబంధించిన అత్యంత పరిమిత ప్రథమ సంస్కారము ప్రసరింపబడిన వెంటనే ఇప్పుడు భగవంతుడు దైవీ స్వప్నావస్థను లేక సృష్టికర్త స్థితిని మారించడం ప్రారంభిస్తాడు. ఈ రెండూ కూడా అనగా లేమితనము మరియు భగవంతుని దైవీ అంతశ్చైతన్యము ఆ లేమికి సంబంధించినదిగా సర్వము అయిన భగవంతుని ఆది మూల స్థితిలో నిక్షిప్తమై ఉండేవి. ఇప్పుడు దైవీ పాక్షిక చైతన్య స్థితి యొక్క ప్రారంభ దశలో ఉన్నటువంటి భగవంతుడు సృష్టిని అనగా లేమితనమునకు సంబంధించిన సంస్కారముల ప్రసరణను ఇప్పుడే ప్రారంభించిన అనంత దైవీ అంతశ్చైతన్యము ద్వారా తనదైన సృష్టి యొక్క జీవరాశులతో తాదాత్మ్యత పొందించుకోవడం ఇప్పుడే ప్రారంభిస్తాడు. మూడవ దశ. ఆ మూడవ దశలో మానవుని మూడవ స్థితిని ఇంకా నిద్రలోనే ఉండి అర్ధ నిమీలిత నేత్రుడై ఉన్నట్లుగా ఊహించుకోండి. ఎందుచేతనంటే ఈ స్థితిలోనే మానవుడు ఇప్పుడు పాక్షిక చైతన్య స్థితిని సంపూర్ణంగా అనుభవిస్తాడు. ఇంకా నిద్రిస్తున్న మానవుని ఈ సంపూర్ణమైన పాక్షిక చైతన్య స్థితిని రూపకల్పన చేసుకోవడానికి గాను పాక్షిక చైతన్య స్థితి యొక్క ప్రారంభమును సూచిస్తూ చాలా చాలా కొంచెంగా తెరచిన కళ్ళతో ఉన్నట్లుగా అతనిని ఊహించుకోవడం కొనసాగించండి. ఈ స్థితిలో పైన తెలిపినట్లుగా లేమితనమునకు సంబంధించిన అసత్య భ్రాంతియుత సంస్కారముల కారణంగా అతడు స్వప్నములను అనుభవించడం ప్రారంభిస్తాడు. అయితే స్వప్నములు కొనసాగుతూ మానవుని అంతశ్చైతన్యము ద్వారా ప్రసరింపబడే నానా విధములైన విభిన్న ప్రచ్ఛన్న సంస్కారముల తీవ్రత వేగోధృతిని పుంజుకునే కొలది అతడు అంతశ్చైతన్యంలో అంతకంతకు ఎక్కువగా లీనమవుతూ ఉంటాడు. ఫలితంగా అతడిప్పుడు స్వప్నములలో తానే సృష్టించుకున్న జీవరాశులతో దృఢంగా అనుసంధింపబడతాడు.
అతడిప్పుడు సంపూర్ణంగా పాక్షిక చైతన్య స్థితిలో ఉంటాడు. అటు చైతన్యం లేని సంపూర్ణమైన గాఢ నిద్రాస్థితి, ఇటు పూర్తి చైతన్యంతో కూడిన సంపూర్ణ జాగృతావస్థితి కాని స్థితిని మానవుని ఈ పాక్షిక చైతన్య స్థితి సూచిస్తుంది. ఈ స్థితి అర్ధ జాగృత అవస్థ అని చెప్పవచ్చును. ఇప్పుడు చాలా శక్తివంతముగాను మరింత ఎక్కువ స్థిరముగాను స్వప్నములను అనుభవిస్తూ అర్ధ నిమీలిత నేత్రములచే సూచింపబడినటువంటి అర్ధ చైతన్య స్థితిగా మానవుని ఈ మూడవ స్థితిని ఊహించుకోండి. మానవుని ఈ స్థితిని ఊహించుకునేటప్పుడు దానికి సాదృశ్యంగా భగవంతుడు పాక్షిక చైతన్య స్థితిని అనుభవిస్తున్న భగవంతుని దైవీ స్వప్నావస్థను కూడా రూపకల్పన చేసుకోండి. ఈ దశలో సృష్టి యొక్క సృష్టికర్తగా భగవంతుడు అనంతమైన దైవీ పాక్షిక చైతన్య స్థితి ద్వారా సృష్టికర్త స్థితిని అనుభవిస్తాడు. ఇక్కడ సృష్టిని అస్తిత్వంలోనికి తీవ్రంగా ప్రసరింపచేస్తున్న అనంత దైవీ అంత చైతన్యము తనదైన సృష్టిలోని జీవరాశులతో భగవంతుని తాదాత్మ్యతను నిరంతరాయంగా స్థిరీకరిస్తూ ఉంటుంది. ఇది భగవంతుని దైవీ స్వప్నములో బలవత్తరమైనటువంటి స్వభావము కలిగిన అనంతమైన అనుభవములనిస్తుంది. 4వ దశ. ఇంకా తన స్వప్న స్థితిలోనే ఉన్న మానవుని అంతశ్చైతన్యము ద్వారా ఇంకా ఎక్కువైన సంస్కారములను అంతకంతకు ఎక్కువయ్యే తీవ్రతతో ప్రసరింపచేసే ప్రసరణకు అనుగుణంగా అప్పటికే అర్ధ నిమీలితంగా ఉన్నటువంటి తన కన్నులను క్రమక్రమంగా మరింత విశాలంగా తెరవడానికి ప్రయత్నిస్తూ ఇంకా నిద్రలోనే ఉన్న స్థితిగా మానవుని 4వ స్థితిని ఊహించుకోండి. ఇక్కడ ఈ వ్యక్తి పాక్షిక చైతన్యంలో ఉండడమే గాక పూర్తి చైతన్యయుతుడు కావడానికి ఉద్యుక్తుడవుతూ తన జాగృత అవస్థను అనుభూతి పొందుతున్నాడు. ఇప్పుడు దీనికి సాదృశ్యముగా తన దైవీ స్వప్నావస్థ యొక్క అనేటువంటి 4వ దశలోని భగవంతుని స్థితిని కూడా రూపకల్పన చేసుకోండి. అర్ధ చైతన్య స్థితిలో ఉన్న మానవుని 4వ స్థితిని భగవంతుని దైవీ స్వప్నావస్థ యందలి అత్యంత క్లిష్టమైన దశతో పోల్చండి. ఇక్కడ భగవంతుని అనంత దైవీ అంతశ్చైతన్యం ద్వారా అనంతమైన సంస్కారముల ప్రసరణ భగవంతుని చైతన్యము యొక్క విశ్వాత్మక పరిణామ క్రమంలో ఎంత తీవ్రంగా ఉంటుందంటే, సృష్టి అనే తన దైవీ స్వప్నములో భగవంతుడు తనవైన అత్యంత పరిపూర్ణ ప్రతిరూపములతో తాదాత్మ్యత ఉండేటట్లుగా లేమితనము యొక్క అనంతతపై ఈ ప్రసరణ సంపూర్ణంగా లేక పరిపూర్ణంగా కేంద్రీకృతమవుతుంది. ఈ విధముగా దైవీ స్వప్నావస్థ యందలి ఈ దశలో సృష్టికర్త అయిన భగవంతుడు స్థావర జంగాత్మకమైన వాటితో సహా తన సృష్టిలోని అన్నిటిలోనూ అసంఖ్యాకమైన తాదాత్మ్యత అనంతరం మానవ ఉపాధితో తాదాత్మ్యత పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవీ అనంత పాక్షిక స్థితిలో భగవంతుడు ఇప్పుడు మానవ ఉపాధితోడి తన తాదాత్మ్యతతో పాటు పూర్తి చైతన్యమును పొందే గడియను సమీపిస్తున్నాడు. 5వ దశ. మానవుని 5వ స్థితిని కన్నులను ఇంచుమించుగా తెరుచుకుని ఇంకా నిద్రిస్తున్నట్లు ఊహించుకోండి. ఈ స్థితిలోని మానవుడు అంతిమ దశలోనున్న స్వప్నములను వాటి తారాస్థాయిలో అనుభవిస్తూ ఇంకా అర్ధ చైతన్య స్థితి లేక పాక్షిక జాగృత అవస్థలో ఉన్నాడు. ఈ స్వప్నములలో సంస్కారములు అత్యున్నతమైన తీవ్రతతో అతని అంతశ్చైతన్యం ద్వారా చేయబడతాయి.
తక్కువ స్పష్ట రూపాలలో ఎక్కువ స్థాయి వాస్తవికతతో సంస్కారముల తీవ్రతర ప్రసరణ ఎక్కువ స్పష్టతతో వాటి పరిపక్వ దశలో దర్శించబడుతున్నటువంటి సంబంధిత స్వప్నములు రెండూ కూడా ఉచ్చ స్థితిని చేరుకుంటాయి. లేమితనమునకు సంబంధించిన సూక్ష్మ రూపములు తారాస్థాయిని చేరుకొని ఎక్కువ స్పష్టంగా అగుపించే స్వప్న దశ ఇది. తారాస్థాయిలో ఉన్నటువంటి స్వప్నములు ఇప్పుడు ఆగిపోవాలి. ఎందుచేతనంటే మానవుని అంతశ్చైతన్యం ద్వారా సంస్కారముల ప్రసరణ చేరుకున్న ఉచ్చ దశ. ఈ స్థాయిలో ఏ క్షణంలోనైనా పూర్తి చైతన్యపు వ్యక్తీకరణ యొక్క ఆవిర్భావాన్ని ప్రేరేపించడానికి సరిపోతుంది. అందుచేత ఇంచుమించుగా పూర్తి చైతన్యయుతుడైన మానవుని ఈ స్థితిని ఇంకా నిద్రపోతున్నప్పటికీ కళ్ళను పూర్తిగా తెరుచుకొని ఉన్న వ్యక్తిగా రూపకల్పన చేసుకోవచ్చును. పూర్తి మెలకువను పొందడానికై మానవుడు తన స్వప్న స్థితి నుండి మేల్కొనడానికి ఒక్క క్షణం ముందు చేరుకోబడే దశ ఇదే. అంతశ్చైతన్యమునకు సంబంధించిన సంపూర్ణంగా పరిణితి చెందిన పాక్షిక చైతన్య స్థితి ఇదే. మానవుని 5వ స్థితిని ఊహించుకునేటప్పుడు పక్కనే సంపూర్ణంగా పరిణితి చెందిన దైవీ అనంత అర్ధ చైతన్య స్థితిని అనుభవిస్తూ పూర్తి చైతన్యమును పొందడానికి ఇంచుమించుగా ఉద్యుక్తుడవుతూ తన దైవీ స్వప్నావస్థలో ఉన్నటువంటి భగవంతుని స్థితిని కూడా రూపకల్పన చేసుకోండి. భగవంతుని దైవీ అనంత అంతశ్చైతన్యం ద్వారా అనంతమైన సంస్కారముల ప్రసరణ యొక్క తీవ్రత తారాస్థాయిలో సృష్టి ఉపాధులతో కూడిన విశ్వాత్మక పరిణామంలోని జీవరాశులలో చివరి వాటితో భగవంతుడు పాక్షిక చైతన్యంతో తాదాత్మ్యత పొందడాన్ని ఇంచుమించుగా ఆపుచేసింది. దైవీ అనంత అంతశ్చైతన్యంతో భగవంతుడు తన దైవీ అనంత అర్ధ చైతన్య స్థితిలో ఉన్నాడు. ఈ స్థితి ఇంచుమించుగా పరిణితి చెందినప్పుడు జంతు ఉపాధులకు సంబంధించిన అనంతమైన సంస్కారములతో భగవంతుని తాదాత్మ్యత పొందింపచేసింది. అయితే ఇప్పుడు భగవంతుడు సంపూర్ణంగా పరిణితి చెందిన దైవీ అనంత అర్ధ చైతన్య స్థితిలో ఉండే దైవీ స్వప్నావస్థ ఎందలి 5వ దశలో జంతు ఉపాధులకు సంబంధించిన సంస్కారములు అయిన దైవీ అనంత అంతశ్చైతన్యం ద్వారా తీవ్రంగాను అనంతంగాను ప్రసరింపచేయబడినప్పటికీ కూడా భగవంతుడు ఇంకెంత మాత్రం జంతు ఉపాధులకు సంబంధించిన సంస్కారములతో తాదాత్మ్యత పొందబడడు. ఇక్కడ భగవంతుని దైవీ స్వప్నావస్థలో ఒక దశ చేరుకోబడుతుంది. ఈ దశలో భగవంతుని దైవీ అనంత అంతశ్చైతన్యం ద్వారా అనంతత్వమునకు అనంతముగా ప్రసరింపజేయబడుతున్న సంస్కారముల ప్రసరణ తారాస్థాయిలో ఉండి అనంతమైన ఈ ప్రసరణ భగవంతుని మించుగా మానవ ఉపాధితో తాదాత్మ్యత పొందేటట్లు చేస్తుంది మరియు తాదాత్మ్యత పొందింప చేసింది. భగవంతుడు ఇంచుమించుగా పూర్తి చైతన్యయుతుడై ఉన్నాడు, చైతన్యయుతుడ అయ్యాడు. 6వ దశ మానవుని 6వ స్థితిని అతని నిద్ర నుండి పూర్తిగా మేల్కొన్నట్లుగాను కనులు పూర్తిగా తెరుచుకొని ఉన్నట్లుగాను ఊహించుకోండి. ఈ స్థితిలో మానవుడు తన అంతశ్చైతన్యంలో పదిలపరచబడి తన అంతశ్చైతన్యం ద్వారా లేమితనమునకు సంబంధించిన సూక్ష్మ రూపములలో అనుభూతమయ్యే లేమితనపు ప్రచ్ఛన్న సంస్కారముల అస్పష్టత ప్రసరణమైనటువంటి కలలను కంటూ అర్ధ చైతన్యంలో ఇంకెంత మాత్రమూ లేడు.
అప్పుడే సంపూర్ణంగా మేల్కొని పూర్తి చైతన్యయుతుడైనప్పటికీ స్వీయ ఎరుకను ఇంకా పొందని మానవుని స్థితి ఈ దశ. ఈ వ్యక్తి ఇంకెంత మాత్రము తన గాఢ నిద్రాస్థితిలో కానీ అర్ధ చైతన్య స్థితిలో కానీ లేడు. పూర్తి చైతన్యం పొందిన అతడిప్పుడు పూర్తిగా తెరుచుకున్న కనులతో చిత్రించుకోబడతాడు. అస్పష్టమైన ఉపసూక్ష్మ రూపముల ఆకృతిలో లేమితనముగా తన అపరిపక్వ స్థితిలో వ్యక్తమైన నిక్షిప్త ప్రచ్ఛన్న లేమిని మానవుడు అనుభవించిన అసత్య స్థితి యొక్క అంతము లేక స్వప్నము యొక్క అంతము అని దానికి అర్థం. ఇప్పుడు జాగృతావస్థలో ఉన్నటువంటి మానవుడు లేమితనమును తన స్వప్న స్థితిలో చూస్తూ ఉండినట్లుగా అస్పష్టంగా ఇంకెంత మాత్రము అనుభవించడు లేదా చూడడు. ఇప్పుడే పూర్తిగాను వెడల్పుగాను తెరవబడిన కనులతో అతడు దిగ్భ్రాంతుడై తన దృష్టిని ఇప్పుడు ఎక్కువగా వాస్తవికంగాను తారసపడుతున్న వస్తువుల ఎడ శూన్య దృక్కులను సారిస్తూ ఉండిపోతాడు. తన స్వప్నంలో అపరిపక్వముగాను అస్పష్టంగాను తాను దర్శించిన అదే లేమితనపు రూపముల ఇప్పుడు పరిపక్వమై స్పష్టంగా పూర్తిగా వృద్ధి చెందినట్లుగా ఉన్న రూపములుగా అతని దృష్టికి తారసపడతాయి. ఈ స్థితిలో మానవుడు మరొక స్వప్నమును దర్శిస్తున్నాడు. అయితే తాను త్రుటి కాలము ముందు మాత్రమే ఏ స్వప్నములో ఉండి మేల్కొన్నాడో ఆ స్వప్నము కంటే మరింత ఎక్కువ వాస్తవికంగా దర్శిస్తాడు. దిగ్భ్రాంతుడైన మానవుడు తన కంటికి గోచరమవుతున్న వస్తువులను మరింత ఎక్కువ వాస్తవికంగా అయినప్పటికీ వాటిని కేవలం ఒక శుష్క స్వప్నంగానే మాత్రమే అనుభవించే స్థితియే ఈ 6వ దశ. అనగా మానవుడు తన స్వప్న స్థితి అనే కలలో మరొక కలను కంటున్నట్లుగా అగుపించే చేసే తన స్వప్న స్థితిలోని స్వప్నమును మరింత బలవత్తరముగాను వాస్తవికంగానే అయినా ఇంకా శూన్య దృక్కులతోనే చూస్తూ ఉంటాడు. మానవుడు మేల్కొన్న వెంటనే మొట్టమొదటిగా తనను కాక తన దృష్టికి గోచరమయ్యే వస్తువులను చూడకుండా ఉండలేని కొద్ది క్షణాలను సూచించే స్థితి ఇది. ఎందుచేతనంటే నిద్రావస్థ పిమ్మట అతని కన్నులు తెరుచుకున్న వెంటనే చాలాసేపు మూసుకొని ఉన్న కన్నులు అయత్నకృతంగా తెరుచుకోవడంతో అతడు ఒక విధమైన దిగ్భ్రాంతికి లోనే అతడు మేల్కొని పూర్తి ఎరుకను పొందినప్పటికీ అతడు తన యొక్క గాని తన చుట్టూ ఉన్న వస్తువులతో తన సారూప్య స్థితి యొక్క గాని తెలివి లేకుండా ఉంటాడు. అతడు ఊరికే తన దృష్టి పడిన వస్తువులను చూస్తూ ఉంటాడంతే. మానవుని ఈ 6వ స్థితిని గురించి ఊహించుకుంటున్నప్పుడు దానికి సాదృశ్యంగా భగవంతుడు అప్పుడే మానవ ఉపాధితో తాదాత్మ్యత పొంది అప్పుడే పూర్తి చైతన్యమును పొందిన క్షణములోని భగవంతుని స్థితిని కూడా అదే విధంగా రూపకల్పన చేసుకోండి. ఆ క్షణంలో భగవంతుడు ఆదిమూలమైన దైవీ స్వప్నమును కలగంటూ దైవీయమైన అనంత పాక్షిక చైతన్య స్థితిలో ఇంకెంత మాత్రమూ లేడు. ఈ 6వ స్థితిలో భగవంతుడు ఇప్పుడు పూర్తి చైతన్యయుతుడు. అందువలన ఆయన ఇప్పుడు తన ఆది మూలమైన దైవీ గాఢ నిద్రావస్థ నుండి తన దైవీయమైన అనంత పాక్షిక చైతన్యావస్థల నుండి బయటపడతాడు. ఇక్కడ భగవంతుడు అపరిమితమైన తన స్వీయ స్థితి యొక్క గాని హద్దులు లేని తన అనంత అపరిమిత త్రివిధ స్వభావమైన అనంత శక్తి జ్ఞానానందముల యొక్క గాని ఎరుకను కలిగి ఉండక కేవలం పూర్తి చైతన్యయుతుడై ఉంటాడు. తమ అనంత అవస్థలను అంతు లేకుండా ప్రదర్శిస్తున్నట్లు అగుపిస్తూ ఇప్పుడు తన పూర్తి చైతన్యం ద్వారా స్పష్టమైన నిర్దుష్టమైన
వాస్తవికమైన స్థూల స్థితులుగా వ్యక్తమయ్యేటువంటి లేమితనములో భగవంతుడు ఇప్పుడు ఎరుకతో లీనమై ఉంటాడనే అర్థంలో భగవంతుడు ఇప్పుడు పూర్తి చైతన్యయుతుడై ఉంటాడు. 7వ దశ, పూర్తిగా కనులు తెరుచుకొని ఇప్పుడు తన పరిమిత అహమును ప్రకటించుకుంటూ తన మానవ ఉపాధి యొక్కయు తన పరిసరాల యొక్కయు స్థూల ప్రపంచము యొక్కయు ఎరుకను కలిగి ఉన్నాడనే అర్థంలో మానవుడు ఇప్పుడు సంపూర్ణంగాను పూర్తిగాను మెలకువగా ఉండే స్థితిగా మానవుని 7వ స్థితిని ఊహించుకోండి. ఈ వ్యక్తి భౌతికము నుండి పూర్తి చైతన్యమును సంపూర్ణమైన ఎరుక కలిగి ఉండి పూర్తి స్థూల జగత్తును పూర్తిగా అనుభవిస్తున్నప్పటికీ తన స్థూల శరీర పరిమితులతో మాత్రమే పరిమిత శక్తి మనసుల యొక్క అవస్థలను గురించిన ఎరుకను కలిగి ఉన్నవాడై వాటిని ఎరుక లేకుండా పరోక్షంగా వినియోగిస్తున్నందున పరిమిత శక్తి మనస్సులను గురించిన ఎరుక లేనివాడై ఉంటాడు. ఈ స్థితిలో మానవుడు పూర్తి చైతన్యమును కలిగి ఉంటాడు, కానీ స్థూల చైతన్యయుతుడై తన పరిసరములతో కూడిన ప్రపంచంలో ఒక వ్యక్తిగా మాత్రమే తనను గురించిన ఎరుకను కలిగి ఉంటాడు. మానవుడు భౌతిక ప్రపంచము యొక్కయు ఈ ప్రపంచంలో తనకు తారసపడే అన్ని వస్తువుల యొక్కయు సంపూర్ణమైన ఎరుకను కలిగి ఉండడమే కాక తన పూర్తి చైతన్యయుతమైన మరియు పూర్తి ఎరుకతో కూడిన పరిమిత ఆత్మస్థితిని పూర్తిగా నిమగ్నం చేయడం ద్వారా వాస్తవంగా వాటిని అనుభవిస్తాడు కూడా. అతడు మరొక పర్యాయము గాఢ నిద్రలోనికి నిర్గమించే ముందు అతని పరిమిత ఆత్మయ అతని జాగృత అవస్థలో ప్రకటించుకున్నప్పుడల్లా ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి చెందిన శక్తిని మనస్సును వాటంతట అవిగా కానీ పరోక్షంగా కానీ వినియోగిస్తూ అతడిప్పుడు తన ప్రబలమైన 5 స్థూల ఇంద్రియములను విచక్షణాయుతంగాను విచక్షణ రహితంగాను వినియోగిస్తూ భౌతిక ప్రపంచ సంబంధమైన వస్తువులను పోల్చుకుంటూ వాటికి వాటి సాపేక్ష విలువలను ఆపాదిస్తూ వాటిని వేరువేరుగా గుర్తిస్తాడు. మానవుని 7వ స్థితిని ఊహించుకునేటప్పుడు అదేవిధంగా భగవంతుడు తనను సంపూర్ణంగా మానవ ఉపాధితో తాదాత్మ్యత పొందించుకొని పూర్తి అయిన సంపూర్ణ చైతన్యమును పొందే భగవంతుని స్థితిని కూడా ఊహించుకోండి. భగవంతుడు ఇప్పుడు ఇంకెంత మాత్రము ఆదిమూలమైన దైవీ స్వప్నమును కలగనక ఇప్పుడు సంపూర్ణంగా పొందిన పూర్తి చైతన్యంతో అతడు ఈ సంపూర్ణమైన ఎరుకను అసత్యంగా అనుభవిస్తాడు. ఈ ఎరుక భగవంతునిచే ఆదిమూలమైన లేమి యొక్క ఎరుకను అసత్యంగా పొందింపచేస్తుంది. ఈ ఆదిమూలమైన లేమి భగవంతునిదే అయిన అనంతత్వపు స్థితిలో నిక్షిప్తమై ఉండి ఇప్పుడు పొందబడిన పూర్తి చైతన్యంతో భగవంతుడు ఆ లేమిని వాస్తవానికి సర్వంగాను అనంతముగాను యథార్థమైనదిగాను అనుభవించేటట్లు చేస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే భగవంతుడు తాను దైవీయమైన అనంత పాక్షిక చైతన్య స్థితిలో ఉండినప్పుడు లేమితనముగా వ్యక్తమైన నిక్షిప్త లేమిని తన దైవీ స్వప్నముగా అనుభవిస్తూ ఉండేవాడు. ఇప్పుడు పూర్తి చైతన్య స్థితిలో ఉన్న భగవంతుడు ఆ లేమిని లేమితనమునకు సంబంధించిన దైవీ స్వప్నముగా అనుభవిస్తున్నట్లు అగుపించాడు. అయితే అతడు ఇప్పుడు ఈ లేమి యొక్క ఎరుకను సర్వముగానే అనుభవిస్తాడు. ఈ దశలో ఎరుక యొక్క ఆవిర్భావముతో సృష్టికర్త స్థితిలోని భగవంతుడు ఆది మూలమైన దైవీ స్వప్నమును దైవీయముగా కలగనడం మానివేసినప్పటికీ తాను పూర్తి చైతన్యమును సంపూర్ణమైన ఎరుకను పొంది ఉండడం మూలంగా తాను సృష్టించిన లేమిని పరిపోషించుకుంటూ భగవంతుడు ఇప్పుడు ఆదిమూలమైన దైవీ స్వప్నమును
స్వప్నముగా కాక వాస్తవంగాను, భ్రాంతిగా కాక యథార్థంగాను, లేమిగా కాక సర్వముగాను పూర్తి ఎరుకను పొందుతాడు. ఈ విధముగా సృష్టికర్త స్థితిలో భగవంతుడు పూర్తి చైతన్యమును పొంది సంపూర్ణమైన ఎరుకను అనుభవించినప్పటికీ సృష్టికర్త అయిన భగవంతుని ఈ ఎరుకయి ఒక భ్రాంతిగా రుజువై భగవంతుడు మానవునితో తాదాత్మ్యత పొందుతూ ఉండగానే ఇప్పుడు భగవంతునిచే తనదైన లేమి అనే దైవీ స్వప్నమును యథార్థతగా అనుభవింపచేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే మానవునిలో ఉన్న భగవంతునిగా సృష్టికర్త అయిన భగవంతుడు ఇప్పుడు పూర్తి చైతన్యయుతుడై సంపూర్ణమైన ఎరుకను కలిగి ఉండి తన ఆది మూలమైన దైవీ స్వప్నావస్థ నుండి మేల్కొన్నప్పటికీ తనను భగవంతునిగా కాక తనదైన ఆది మూలమైన దైవీ స్వప్నం అనే సృష్టిని యథాతథగా అనుభవిస్తూ సంపూర్ణ భౌతిక చైతన్యయుతుడైన మానవునిగా కనుగొంటాడు. ఇక్కడ చెప్పవలసినది ఏమిటంటే మానవునిలో ఉన్న భగవంతుని వేకో స్థితిలో అసత్యమైన యథార్థత యొక్క ఎరుకతో ఆది మూలమైన దైవీ స్వప్నము లోపల భగవంతుని మరొక స్వప్నంగా శూన్యమైన దైవీ స్వప్నమును అనుభవించడాన్ని కొనసాగిస్తాడు. భగవంతుని స్థితిలో ఇది అత్యంత సమ్మోహనకరమైన దశ. ఈ దశలో పూర్తి చైతన్యమును పొందిన భగవంతుడు తాను పొందిన అసత్యపు ఎరుకచే దారి మళ్లించబడి తన అపరిమిత అనంతాత్మతో కాక తన అత్యంత పరిపూర్ణ ప్రతిరూపమైన మానవునితో తాదాత్మ్యత పొందించబడతాడు. భగవంతుడు శూన్యమైన దైవీ స్వప్నమును అనుభవించడం కొనసాగిస్తాడు. ఇది అత్యంత చోద్యమైన ఊహగా అగుపించినప్పటికీ మానవుని జీవితమే భగవంతుని శాశ్వత అస్తిత్వం యొక్క యథార్థతను మరుగుపరిచే తెర అనడం వాస్తవం. దైవీయమైన విధి యొక్క పరిహాసం ఏమిటంటే భగవంతుడు తనను కనుగొనడానికై మానవునిలో తనను పోగొట్టుకుంటాడు. మానవుడు భగవంతునిలో తనను పోగొట్టుకున్న క్షణంలో భగవంతుడు తన యథార్థతను అస్థితముగాను శాశ్వతమైనదిగాను అనంతముగాను అనుభూతి పొందుతాడు. మరొక విధంగా చెప్పాలంటే అనంతుడైన భగవంతుడు తన అనంతతను మనస్ఫూర్తిగా ఆపేక్షించే తనదైన అనంతముగా పరిపూర్ణమైన ప్రతి రూపంలో అనంతంగా లీనమైపోతాడు. దాని ద్వారా భగవంతుడు పూర్తి చైతన్యమును పొందినప్పటికీ అతడు తనదైన శాశ్వత అనంత అస్తిత్వం యొక్క యథార్థతను దానిలో అనుభూతి పొందడు. అయితే ఈ విధంగా పొందబడిన పూర్తి చైతన్యము భగవంతుని అనంతంగా పరిపూర్ణమైన తన ప్రతిరూపం యొక్క అనంత ప్రతిబింబముతో తాదాత్మ్యత పొందించడం మానివేసిన క్షణంలో భగవంతుని చైతన్యం నుండి ఈ ప్రతిరూపము అదృశ్యమవుతుంది. భగవంతుడు అయత్నకృతంగా తనంత తానుగాను ఎరుకతోనూ అనంత అస్తిత్వమైన భగవంతునిగా తనదైన గుర్తింపును అనుభూతి పొంది ఏకైకమైన యథార్థతగా గతంలో ఎప్పుడూ ఉన్నది, వర్తమానంలో నిరంతరం ఉంటున్నది, భవిష్యత్తులో శాశ్వతంగా ఉండబోయేది తాను ఒక్కడినేనని కనుగొంటాడు. ఈ విధంగా మానవుని స్థితిలో భగవంతుడు మొదట తనను మానవునిగా అనుభూతి పొందుతూ తన పరిమిత అవస్థలను, తన పరిమిత అహము, పరిమిత మనస్సు, పరిమిత శక్తి, పరిమిత స్థూల శరీరముల ద్వారా ప్రకటించుకున్నాడు. తర్వాత చివరగా తనను భగవంతునిగా ఎట్టకేలకు అనుభూతి పొంది తన అపరిమిత దైవీ అహము ద్వారా
అనంత శక్తి జ్ఞానానందములతో కూడిన తన అపరిమిత సీమారహిత అనంత త్రివిధ స్వభావమును వ్యక్తపరుస్తాడు. మానవుడు తన ఎరుక లేని గాఢ నిద్రాస్థితి నుండి అతడు పూర్తి చైతన్యమును పొంది పూర్తిగా తెరచిన కనులతో సంపూర్ణంగా మేల్కొన్న స్థితి వరకు ఉండేటువంటి 7 విభిన్నమైన ప్రాథమిక స్థితులతో పోలుస్తూ భగవంతుని ఆదిమూల్యమైన అచైతన్య దైవీ గాఢ నిద్రాస్థితిలో నిక్షిప్తమై ఉన్న చైతన్యము 7 విభిన్నములైన ప్రాథమిక స్థాయిల ద్వారా వికసించే క్రమమును చిత్రీకరించడంలో ఇది భగవంతుని యొక్క చైతన్య పరిణామ క్రమంగా కనుగొనబడింది. ఈ చైతన్య పరిణామ క్రమము భగవంతునిచే సృష్టి అనే దైవీ స్వప్న నాటకంలో చరాచరములన్నిటితోనూ అన్నింటితోనూ అంతటితోనూ తాదాత్మ్యమందించిన తర్వాత పూర్తి చైతన్యయుతుడైన భగవంతునిచే చివరకు పూర్తి చైతన్యయుతుడైన మానవునితో తాదాత్మ్యమందించబడు చేస్తుంది. అచైతన్య స్థితి మొదలుకొని శాశ్వతంగా సర్వవ్యాపిగాను ఉంటాడు. అయితే ఆయన శాశ్వత దైవీ అస్తిత్వమును ఎరుకతోనూ ఎరుక లేకుండాను ప్రతి ఒక్క స్థితిలోనూ రూపములలోనూ వాటి ఉనికికి సంబంధించిన వ్యక్తీకరణల ద్వారా ప్రకటించేది భగవంతుని ఈ సర్వవ్యాపక అనంత స్వభావమే. తన శాశ్వత అనంత అస్తిత్వమును గురించిన ఎరుకను పొందడానికి